షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ముందుగా ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో మరి ఉగాది అనగానే అందరూ కూడా కొత్తదనంతో లైక్ ఏదైనా పని చేసినా కూడా అందులో కొత్తదనాన్ని వెతుకుతూ ఉంటారు. అండ్ ఏది చేసినా కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అందులో నలుగురితో కాకుండా నేను ఒక యూనిక్ క్వాలిటీతో బయటకు వస్తేనే నాకంటే ఒక మార్క్ ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ దాన్ని ఉద్దేశించే మనం ఇప్పటి వరకు ఎంతో మంది మహిళలకి ఉద్దేశించి ఎన్నో బిజినెస్ ఐడియాస్ అయితే చెప్పడం జరిగింది. అందులో చాలా మందికి కూడా మా వీడియోస్ ద్వారా లైక్ కొత్తగా ఒక వ్యాపారం పెట్టాలి అన్న ఆలోచన రావడం, అరే ఈ బిజినెస్ కూడా చేస్తే నేను క్లిక్ అవుతాను అన్న సందేహం లేకుండా అరే ఇది సక్సెస్ అవుతాను అన్న నమ్మకం, ఇలాంటి అన్నీ రావడం జరిగింది. అండ్ ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సపోర్ట్ తోటే మేము ఇంకొక స్టెప్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము. సో అదే ఈ ఉగాది దాంతో కొత్తగా స్టార్ట్ చేద్దామని బిజినెస్ హనీబీస్ ప్రోగ్రామ్తో. అండ్ మనందరికీ కూడా తెలుసు బిజినెస్ ఐడియాస్ అంటే అంత ఈజీగా రావు, కానీ అది మనకి సెట్ అవుతుందా లేదా అన్నది కూడా క్వశ్చన్ మార్క్. మరి వీటన్నిటిని ఉద్దేశించి మహిళలందరూ కూడా ఒక ఆంటర్ప్రీనర్గా ఎదగాలి అన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు మనకి బిజినెస్ కోచ్ జవేరియా గారు అయితే ఎన్నో బిజినెస్ ఐడియాస్ అయితే ఇచ్చారు కదా. మరి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంకా ఎలాంటి మార్పులు ఇందులో జరగబోతున్నాయి, చాలా కొత్త కొత్త సెగ్మెంట్స్ అయితే ఉంటాయండి, దట్ ఈస్ ఫర్ ష్యూర్. అండ్ ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళు మనకి లైక్ ఈ బిజినెస్ ఐడియా కాకుండా ఇంకే కొత్తగా ఉంటే బాగుంటుంది అన్న దాని గురించి డీటెయిల్గా చెప్పడానికి జవేరియా గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది టు ఆల్ అండి. 300 మోర్ దాన్ 300 ఎపిసోడ్స్ చేశామంటే మీ ప్రేమ అండ్ ఆదరణ వల్లనే ఇది సాధ్యమైంది. అండ్ ఇంకా కొత్తదనంతో అంటే బిజినెస్ హనీబీస్ అనే కాన్సెప్ట్తో మేము వెళ్ళబోతున్నాము. సో అంతే ప్రేమ తర్వాత ఆదరణ చూపిస్తారని కోరుతూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. థ్యాంక్ యూ. సో ఫస్ట్గా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే కన్నా ముందు లైక్ ఇన్ని ఐడియాస్ మీకు ఎలా వచ్చాయి జవేరియా గారు? ఎస్ సిరి గారు, ఎవరైనా చెప్తుంటారు కదా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళాలని చెప్పి, జస్ట్ ఏదో చూద్దాము ట్రై చేద్దాము అని స్టార్ట్ చేసాము. కానీ విపరీతమైన రెస్పాన్స్, అసలు లవ్ అండ్ ఎఫెక్షన్ అంతా ఇంత కాదు. వాళ్ళు బిజినెస్ ఐడియాస్ అడిగిన తర్వాత కూడా అంటే కొన్ని వర్డ్స్ చెప్తారనమాట. ఆ వర్డ్సే నాకు ఎంకరేజ్ చేస్తాయి. మేడం మీ మోటివేషన్ తర్వాత వచ్చేసి నేను ఇది చెయ్యగలను అనే నాలో ఉన్న స్కిల్ ఇది అన్నది నేను కనుక్కున్నానండి. అది చాలా పెద్ద గొప్ప వరం లాంటిది నాకు అని చాలా అంటే 1-2 కాదు, చాలా ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. కాబట్టి మేము ప్రెజెంట్ చెయ్యము. యాక్చువల్లీ నాకు ఇష్టం ఉండదు పర్సనల్గా ఫీడ్బ్యాక్స్ చెప్పుకోవడము. కానీ వాళ్ళు అన్న మాటలు ఐ ఫీల్ వెరీ హ్యాపీ సిరి గారు. సో అలాగే పరిచయం చేస్తూనే ఉంటాము ఇంకా ఫ్యూచర్లో కూడా. సో బిజినెస్ మనీ బీస్ త్రూ ఇంకా చాలా వరకు పరిచయం చేస్తాము. సక్సెస్ మీట్స్ అవన్నీ ఉంటాయి. కొత్త సెగ్మెంట్స్తో ముందుకెళ్దాం సిరి గారు. డెఫినెట్గా. అండ్ ఒక్కసారి బిజినెస్ మనీ బీస్. సో మరి ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయాలి అంటే లైక్ ఒక మంచి బిజినెస్ ఐడియాతో మొదలు పెడతాం కాబట్టి, అండ్ అది కూడా ఈ కొత్తదనంలో మాకు కూడా ఇప్పటి వరకు ఇచ్చిన ఐడియాస్ కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక బిజినెస్ మోడల్ని స్టార్ట్ చేయాలి. అది కూడా ఎవ్వరు కూడా పెట్టండి. అండ్ అది మాకు జనాల్లో మంచి రిసీవింగ్ ఉండాలి, దాంతోపాటు పెట్టుబడి తక్కువగా ఉండాలి, లాభాలు ఎక్కువగా రావాలి జవేరియా గారు. అన్ని కలిపి ఒకటే మిశ్రమం మా సిరి గారు. అంతే కదండి. షూర్. సో కొత్తదనంతో కాబట్టి షుగర్తో స్టార్ట్ చేద్దాం సిరి గారు. షుగర్ వేడిక చేసుకుందాం. ఎస్ షుగర్ కేన్ ఫైబర్తో అంటే ఏదైతే పిప్పి ఉంటుందో షుగర్ కేన్ జ్యూస్ తర్వాత అది పిప్పి ఉంటుందో వాటితో బ్రిక్స్ తయారు చేస్తున్నారు. అంటే వేస్ట్ మనం పడేస్తూ ఉంటాం. ఎస్, పడేస్తున్న వేస్ట్తో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ వాళ్ళు ఏం చేశారంటే పరిశోధన చేసి బ్రిక్స్, కాంక్రీట్ బ్రిక్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీయెస్ట్గా మారుతున్నాయి సిరి. సో ఈ కార్బన్ ఇంపాక్ట్ మూలాన వీటిలో అంటే 90% వీటికన్నా ఎఫెక్టివ్గా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్లస్ ఫైర్ రెసిస్టెంట్. సో మనకు చాలా అంటే ఇక్కడ చూసుకుంటే మనము ఇండియాలో వాతావరణము హీట్గానే ఉంటుంది. సో మనకు సూట్ అవ్వే ఏదైనా ఉంది అంటే
ఈ షుగర్ కేన్ ఫైబర్తో చేసిన బ్రిక్స్ మనం ఇల్లు కట్టుకుంటే చాలా చాలా మంచిగా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి దీని ధర కూడా చాలా తక్కువ పడుతుంది. అండ్ స్ట్రాంగ్ గా ఉంటుందండి, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే కార్బన్ కన్నా కూడా 90% ఎక్కువ స్ట్రాంగ్ అంటే మీరు ఊహించవచ్చు. సో దీని ఇంపాక్ట్ అంత ఉంటుంది కాబట్టి మనము హ్యాపీగా దీన్ని రిసీవ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ఇంతవరకు అంటే అవగాహన అయితే ఇప్పుడిప్పుడు వస్తుంది, కానీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే ప్రత్యేకంగా యూనివర్సిటీ పేరు కూడా చెప్తున్నాం ఇక్కడ, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ వాళ్ళతో సంప్రదించి కూడా మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో ప్రాఫిట్ రేషియో చూసుకుంటే సిరి గారు అప్ టు 50% వరకు మనకు ప్రాఫిట్ రేషియో చూడొచ్చు. ఎందుకంటే దీని రిసీవింగ్ ఫస్ట్ అవేర్నెస్ రావాలి, తర్వాత వచ్చేసి దీని రిసీవింగ్ ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తే దీని ఇంపాక్ట్ కానివ్వండి ఫ్యూచర్ తరానికి చాలా చాలా మంచిగా ఉంటుంది సిరి గారు. ఎందుకంటే చాలా వరకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చూసుకుంటే ప్రతి ఒక్కటి అంటే ఒక 1 వీక్లో ఉన్న ప్రైజెస్ ఇంకో నెక్స్ట్ వీక్ చూసుకుంటే ఉండవన్నమాట, చాలా హైక్కి వెళ్తుంటాయి. అలాంటప్పుడు మధ్యతరగతి కుటుంబాలు అంతా రెంట్ ఇచ్చే మనం నివసిస్తున్నాము అనే ఫీలింగ్స్ మనం పోగొట్టి హాయిగా సొంతిల్లు అనేది కూడా నిర్మాణం చేసుకోవచ్చు తక్కువ ధరకే అనే కాన్సెప్ట్ త్రూ వీళ్ళు తయారు చేయడం జరిగింది. సో చాలా మంచి కాన్సెప్ట్ ఇది, ఈకో ఫ్రెండ్లీ. అండ్ తర్వాత వచ్చేసి మనకు పర్యావరణానికి అంటే ఏదైతే వేస్ట్ మటీరియల్గా మనం చెరుకు రసం తీసిన తర్వాత అదేదో పడేయడం లేకపోతే వాటిని కాల్చడం చేస్తాం కదా, అలా కాకుండా ఈకో ఫ్రెండ్లీ వేలో కూడా ఈ బిజినెస్ని మనము చూడొచ్చు. అండ్ చాలా పెద్ద మొత్తంలో కూడా తీసుకెళ్ళచ్చు సిరి గారు. దీని స్కోప్ ఏ విధంగా ఉంటుందంటే? స్కోప్ అయితే చాలా బాగుంటుంది సిరి గారు, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే అడాప్టేషన్ ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనకు టెలిఫోన్స్ ఉన్నాయి, సో జస్ట్ రింగ్ చేస్తూ చేసేవాళ్ళం ల్యాండ్ లైన్స్. ఆ తర్వాత మొబైల్స్ వచ్చాయి, మొబైల్లోనే ఇప్పుడు మొబైల్స్ అంటేనే ప్రపంచం మొత్తం మొబైల్లో ఉంది. ప్రపంచంలో మొబైల్ కనిపించిన మొబైల్లో ప్రపంచం ఉంది. అవును. సో అంతగా ఈ స్థాయికి వెళ్తుందని టెలికాం అనుకోలేదు ఎవరు, కానీ అదంతా అంత సాధ్యం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా తరతరాలుగా వస్తున్నా కూడా రిసీవింగ్ అడాప్షన్ని బట్టి మనం ఏదైనా చేంజ్ చేయగలం సిరి గారు. ఇక్కడ ఒక స్టోరీ కూడా చెప్తాను నేను. అంటే డైనోసార్స్ అండ్ తర్వాత వచ్చేసి ఎలకలు, ర్యాట్స్ రెండు చూసుకుంటే డైనోసార్స్ ఎప్పటికో వెళ్ళిపోయాయి, డిజపియర్ అయిపోయాయి. కానీ ర్యాట్స్ అంటే ఎలకలు ఇప్పుడు చూస్తున్నాము. ఎందుకు అంటే అడాప్షన్. సో ర్యాట్స్ అదంతా యాక్సెప్ట్ చేసి ఎలాంటి ఫుడ్ అయినా తిని ఎక్కడైనా బ్రతికి అవి ఉన్నాయి. కాబట్టి ర్యాట్స్ నుంచి తరతరాలుగా ఇప్పటి వరకు అది మనం చూస్తున్నాం, ఇంకా జనరేషన్ త్రూ వచ్చింది కాబట్టి ర్యాట్స్ చూస్తున్నాము. కానీ డైనోసార్స్ పర్టికులర్గా కొన్ని సర్కిల్స్ వేసుకొని వాళ్ళ లైఫ్ లీడ్ చేశాయి కాబట్టి అది డిజపియర్ అయిపోయాయి. సో అలాంటప్పుడు మనం కూడా అంతే, ఈకో ఫ్రెండ్లీ బిజినెసెస్ ఇప్పుడంతా చాలా వరకు హెల్త్ కాన్షియస్, తర్వాత వచ్చేసి మన ఫైబర్తోనే తయారు చేసిన అంటే ఏదైతే ఉత్పత్తి జరుగుతుందో తినే తిండితో, తర్వాత వచ్చేసి వీటితో కూడా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్తో మనము బట్టలు కూడా తయారీ చూస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇల్లు కూడా వీటితో తయారు చేయొచ్చు అనేది చాలా చాలా శుభవార్తనే అనుకోవచ్చు సిరి గారు. సో ఎవరైనా సరే కాంపిటీషన్ లేని బిజినెస్ ఇది స్టార్ట్ చేయొచ్చు అండ్ మంచిగా డబ్బులు అనేది చూడదు. సో మీరు చెప్పినట్టుగా లైక్ మనం కనుక ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటేనే ఆ సిచ్యువేషన్కి కావచ్చు, ఆ ట్రెండ్కి కావచ్చు ఫాలో అవుతూ ముందుకెళ్తేనే మనం సస్టైన్ అవ్వగలుగుతాం. లేదు నేను ఇంకా అక్కడే ఉంటాను అంటే అక్కడే ఆగిపోవాల్సి వస్తూ ఉంటుంది. అంతే కదా సిరి గారు. అంటే లిమిటేషన్స్ వెన్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ అంటారు. ట్రూ. సో ఎప్పుడైనా సరే థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ చూసిన వాళ్లే ప్రపంచం చూడగలరు అనమాట. నేను ఇంతవరకే చూస్తానంటే అది బావిలో కప్ప అంటారు కదా, బావిలో కప్పలాగానే మిగులుతాం తప్ప ఇంకేమీ మనకు దొరకడం అనేది జరగదు సిరి గారు. అండ్ అదే విధంగా లైక్ మనకి బిజినెస్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఒక బిజినెస్ ని మొదలు పెట్టేటప్పుడు కావచ్చు, స్టార్ట్ చేసేటప్పుడు కావచ్చు, లేదు స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఇలాంటి స్ట్రగుల్స్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనము ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎస్ సిరి గారు, దీనికి కూడా పరిష్కారం చాలా బాగుంది. ఎందుకంటే బిజినెస్ మనీ బీస్ లో మనము క్వాంటమ్ హీలింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంటే బిజినెస్ కి సొల్యూషన్స్ కూడా. ఎస్, అబ్సల్యూట్లీ. సో బిజినెస్ సొల్యూషన్స్ క్వాంటమ్ హీలింగ్తో సాధ్యమా అంటే అబ్సల్యూట్లీ సాధ్యమండి. దేనికైనా కూడా మనం మానసికంగా మనం అంటే శారీరకంగా మానసికంగా మంచిగా ఉన్నాము అంటే ఏ
పనైనా పట్టినప్పుడు అది బంగారు బాట అవుతుంది. కాబట్టి సో ఎవరైనా సరే మనం ఫస్ట్ మెంటల్ కండిషన్ స్థిరంగా ఉండాలి. ఆ తర్వాత పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడే సక్సెస్ అనేది సాధ్యము. సో ఇలాంటి వేస్లో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో, అది అప్పుల బాధ కావచ్చు, లేదంటే కొన్ని అర్థం అవ్వవు సిరి గారు, అంటే తెలియక కాంపిటేటివ్ వరల్డ్ కదా, తెలియక యాంగ్జైటీకి గురి అవుతుంటారు. తర్వాత బిజినెస్ వాళ్ళకి ఏంటంటే రేపు ఏమవుతుందో తెలియదు. అంటే ఒక 6 months వరకు టార్గెట్స్ అయితే ఉంటాయి, ఒక 1 year వరకు టార్గెట్ ఉంటుంది. మార్కెట్లో ఏ వస్తువు ఎప్పుడు వస్తుందో తెలీదు. సో నా బిజినెస్ ఏమవుతుందో అనే ఒక ఆలోచనతో ఉంటారు. సో ఇవన్నీ రిమూవ్ చేసుకుంటూ ఒక హ్యాపీ లైఫ్, ఎలాగైతే ఎంప్లాయీస్ అంటే నెలసరి అంటే 1వ తేదీ వస్తే నాకు జీతం ఎలా వస్తుంది అనే ఒక తృప్తితో ఎలా బ్రతుకుతారో, మనం కూడా బిజినెస్ పీపుల్స్ అలానే బ్రతకచ్చు, హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో క్వాంటమ్ హీలింగ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది సిరి గారు విత్ ద బిజినెస్ ఐడియా. గ్రేట్ అండి, అండ్ గ్రేట్ ఇనిషియేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి మీరు చెప్పినట్టుగా అందరూ కూడా కొత్తది కావాలి అది మనం స్టార్ట్ చేయాలి అనుకుంటారు, కానీ కొత్తది కదా తీసుకుంటారా అనే ఆలోచన కూడా ఉంటుంది. అలా కాకుండా నేను చేయగలుగుతాను అన్నది కూడా వాళ్ళ దాంట్లో ఉంటే, మీరు చెప్పినట్టుగా ఈ క్వాంటమ్ హీలింగ్ త్రూ కూడా వాళ్ళ బిజినెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఓవర్కమ్ చేసుకోవచ్చు. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియాస్ గురించి కావచ్చు, మార్కెటింగ్ పరంగా బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. నేను బిజినెస్లో స్టక్ అయ్యాను, ఒక చిన్న అంటే నాకు పెట్టుబడి చాలా ఎక్కువ పెట్టాలని లేదు, చిన్న మొత్తంతోనే స్టార్ట్ చేయాలి అన్నవాళ్ళు, అండ్ ఎస్పెషలీ మహిళలు, సో చాలా అంటే మానసికంగా బాధపడుతూ ఉంటారు. సో వీళ్ళకి క్వాంటమ్ హీలింగ్ నీడెడ్, అంటే క్వాంటమ్ హీలింగ్ త్రూ బిజినెస్ ఐడియాస్, సో ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. ఎవరైనా సరే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మన బిజినెస్ మనీ బీ త్రూ మనం సొల్యూషన్ ఇచ్చేకి 24 hours వీఆర్ దేర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.